హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, నిన్న తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు, కార్యకర్తలందరూ కూడా వెళ్ళారు. ఎవరికి వాళ్ళకి నచ్చినట్టు డైలాగులు చెప్పారు, నచ్చినట్టు యాక్టింగ్ చేశారు, ఏదేదో జరిగింది. అయితే మాజీ మంత్రి ఆర్కే రోజా కింద కూర్చొని ఒక రకంగా చెప్పాలనంటే ఏదో శవం ముందు కూర్చొని ఏడుస్తున్నట్టు ఒక కొత్త డ్రామా అయితే సృష్టించారు. ఇక్కడ వరకు కూడా బాగానే ఉంది, కానీ మీడియా ముందు మాట్లాడుతూ ఒక సరైన డైలాగ్ అయితే వేశారు. ఆ డైలాగ్ అనేది పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి వేశారు. కానీ రియాలిటీలో చూసుకుంటే ఆ డైలాగు ముఖ్యంగా ఆర్కే రోజా గారికి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యంగా దివంగత నేత చనిపోయిన రాజశేఖర్ రెడ్డి గారికి ఆ డైలాగ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అయితే అసలు ఆర్కే రోజా ఏ డైలాగ్ వేశారనేది ముందు మీకు వినిపిస్తాను. దాని మీద పూర్తిగా తర్వాత క్లారిటీగా మాట్లాడుకుందాం. ప్రజలందరూ గమనిస్తున్నారు. కానీ ఒక దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి, దేవుడి విషయాల్లో అపచారం చేయొద్దండి. విన్నారు కదా, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు. గతంలో చంద్రబాబు నాయుడు రుచి చూశారు, ముఖ్యంగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా రుచి చూశాడని చెప్పి పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది. అంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో అది పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయం, ఆయన వ్యవహార శైలి వల్ల అదొక పాపం కింద అనిపించి ఆయన ఏదో తప్పు చేశాడని చెప్పి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పవన్ కళ్యాణ్ చేసిన పాపాలని శిక్ష కింద వేసినట్టు రోజా గారు చెప్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ పాపాలు చేశాడా లేదనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కొడుక్కి జరిగింది చాలా చిన్న ప్రమాదం, కానీ ఒక రకంగా చెప్పాలనంటే చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు అని చెప్పుకోవచ్చు. అంటే గాయాలు ఏవైతే ఉన్నాయో అవి చిన్న ప్రమాదం అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈవిడ చెప్పింది ఏంటి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే కనుమరుగైపోతారు, ముఖ్యంగా ఎవరి పాపాలు వాళ్ళకి ఖచ్చితంగా వాటికి కర్మ అనేది అనుభవిస్తారని చెప్తున్నారు. మరి అలాగైతే మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు. ఎంత దారుణంగా చనిపోయారు అనేది అందరికీ తెలుసు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల కొండల్లో 7 కొండలు ఉన్నాయి కదా, ఒక 4 కొండలు వెంకటేశ్వర స్వామికి ఉంచేసి మిగిలిన 3 కొండలు కూడా మనం చర్చిలు కడదాము, సిలువలు వేద్దామని చెప్పి కొన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. అది అందరికీ కూడా తెలిసిన విషయమే. చాలామంది కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే చాలామంది కూడా ఏమంటారంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారంటే కారణం ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలనంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయింది వెంకటేశ్వర స్వామిని, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అపచారాలు చేశారు కాబట్టి చనిపోయారని చెప్పి చాలామంది కూడా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. చాలామంది కూడా చెప్పడం అయితే జరిగింది. సీనియర్ రాజకీయ నాయకులు అందరికీ కూడా విషయం తెలిసింది. అండ్ నెక్స్ట్ రెండో వ్యక్తి చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉండి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అంతటినీ కూడా భ్రష్టు పట్టించేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. విగ్రహాల ధ్వంసాలు జరిగినాయి, ముఖ్యంగా భారీ స్థాయిలో అవినీతి జరిగింది, ప్రసాదాలన్నీ కూడా కల్తీ జరిగినాయి. ఇలా రకరకాలుగా ఒక్కటని లేదు. గత 5 ఏళ్లలో తిరుమలలో జరగని దారుణం అంటూ లేదు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పరిస్థితి వచ్చిందనేది అందరూ చూశారు. అంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే కేవలం ప్రాణాలే పోతాయి అని అనుకోవడం పొరపాటు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ స్థాయి ఉంది, ఇప్పుడు ఏ స్థాయి ఉంది అనేది కూడా అందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ మూడో వ్యక్తి చూసుకుంటే స్వయంగా ఆర్కే రోజా గారే. గతంలో ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ముఖ్యంగా పర్యాటక శాఖలో చాలా వరకు కూడా అవినీతి చేశారు. అది ఎలా అంటే దర్శనం టికెట్లు అనేవి 300 ఉన్న టికెట్ని 3000 అమ్ముకోవడం, 3000 ఉన్నదాన్ని 6000 అమ్ముకోవడం, లేదంటే 500 ఉన్నదాన్ని 5000 అమ్ముకోవడం, ఇలా రకరకాలుగా పర్యాటకులకు సంబంధించిన దర్శనం టికెట్లు ఏవైతే ఉన్నాయో భారీ స్థాయిలో అవినీతి చేశారు. మరి అది ఎవరికి తెలియదా? ఈరోజు రోజా గారికి కనీసం మినిమం ఓట్లు కూడా పడలేదు. ఆవిడ ఒక రాజకీయ నేతగా కూడా చూస్తారు. కానీ ఈరోజు మీడియా ముందుకు వచ్చి చాలా రోజుల తర్వాత బయటకు వచ్చేసి రోడ్డు మీద కూర్చొని తాపీగా మంచి మంచి డ్రామాలు ఆడుతూ మీడియా ముఖంగా ఇటువంటి నీతి కబుర్లు చెప్తున్నారు. మీరు చెప్పింది 100కి 100% నిజమైతే, అంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే, ముఖ్యంగా అపచారాలు చేసినట్లయితే అది ఖచ్చితంగా తిరిగి
100కి 100% వాళ్ళకి నష్టం జరుగుతుందంటే ఆ లిస్టులో మొదట ఉన్నది మీరే. గత 5 ఏళ్ళు కూడా దారుణాలు చేసింది మీరే. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో కూడా జరిగింది అదే. మొన్న 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది కూడా అదే. అంటే మీరు ముఖ్యంగా తిరుమల తిరుపతిని భ్రష్టు పట్టించారు, ముఖ్యంగా అపచారాలు చేశారు, పాపాలు చేశారు, అన్నీ చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఏదో చిన్న ప్రమాదం వచ్చిందని చెప్పి రుచి చూశాడు, పవన్ కళ్యాణ్ కూడా పాపాలు చేశాడు, ప్రసాదాల విషయంలో కల్తీగా మాట్లాడారని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు కదా. అలా మీరు మాట్లాడిందంతా కూడా 100కి 100% నిజమైతే మాత్రం మొట్టమొదటిగా చనిపోయేదో లేదంటే నాశనం అయిపోయేదో ఆ పాపాలు తగిలేది మీకే. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. తిరుమలలో పాపాలు చేయొద్దు, ముఖ్యంగా మీరు ఈ అపచారాలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరు బదులు తీసుకుంటారు, మీకు పాపాలు తిరిగి తగులుతాయని చెప్తున్నారు కదా. అలా అయితే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి, ఆర్కే రోజా గారికి, ముఖ్యంగా టీటీడీ చైర్మన్ల కింద పనిచేసిన వ్యక్తులకి, కొంతమంది మంత్రులకి మీకు తగిలిన తర్వాతే చివరిలో ఏమైనా మిగిలితే వీళ్ళకి తగులుతాయేమో. ఎందుకంటే మీకన్నా పాపాలు చేసిన నేతలు కానీ రాజకీయ నాయకులు రాష్ట్రంలో ఎవ్వరూ లేరు. ఇది ఖచ్చితంగా ఆర్కే రోజా గారు గుర్తుపెట్టుకోవాలి. పాపాల విషయంకి వస్తే ముందు వైఎస్ఆర్సీపీ నాయకుల పాపాలే ముందు చిట్టా చదవాలి, ఆ తర్వాత ఇంకొకరు ఎవరైనా. ఒకవేళ మీరు అన్నట్టే పవన్ కళ్యాణ్ పాపాలు చేశాడు అనుకుందాం, కానీ మీరు చేసిన దారుణాలు అయితే చేయలేదు కదా. మీరు 99% చేస్తే మిగిలిన 1% ఎక్కడో ఏదో తెలిసి తెలియక ఒక మాట అని ఉండొచ్చేమో తప్పితే మీ అన్ని దారుణాలు, మీ అన్ని పాపాలు, మీ అన్ని అపచారాలు అనేవి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి తెలియవు. మీరు గత 5 ఏళ్ళు కూడా హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాల్ని, సనాతన ధర్మాన్ని ఇవన్నీ కూడా ఎంత దారుణంగా భ్రష్టు పట్టించారు, వాటికి కనీసం విలువ లేకుండా చేశారు అనడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చాలా బలంగా చెప్పవచ్చు. ఇటువంటి నీతి కబుర్లు, ఇటువంటి డైలాగులు, జోకులు అనేవి కొంచెం ఆచితూచి మాట్లాడితే 100కి 100% మంచిది. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. గతంలో ఆర్కే రోజా గారు ఇన్ని దారుణాలు చేసి ఈరోజు నీతులు చెప్తున్నారు. అది ఒక్కసారి పునఃపరిశీలన చేసుకున్న తర్వాత మాట్లాడితే 100కి 100% మంచిది.